చంద్రబాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? కంగువా మమ్మల్ని మింగువా అన్నట్టుంది. ఒక 2 వయసుకు వచ్చిన కింకాంగులు సంత మార్కెట్ లో వేట గొడవలతో నరుక్కుంటే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో చూపించాడు సినిమా. అంత బాగుంది ఏంటండి? ఒక పుష్ప, ఒక కేజీఎఫ్, బాహుబలి ఇవన్నీ ఒక చిన్న పిల్లలు, ఇది ఒక పెద్ద పులి కంగువా. ఇది కొంచెం ఎక్కువ అనిపించలేదు మీకు? లేదు, కొంచెం ఎక్కువగానే ఉంది. ఇదో రోలెక్స్ కమ్మ మొగుడు ఈ కంగువా. నాకు తెలిసి సూర్య గారి కెరీర్ లో ది బెస్ట్ మూవీ. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? దిశా పటాకాన్ని చూసిన తర్వాత ఎవరికి నిద్ర పట్టదు. ఒకవేళ నిద్ర పడితే నాకు ఫోన్ చేయండి. ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకి? ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ లో కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా. నా మూవీ అయితే నాయక నాయక. ఏంటి మమ్మీ ఎవడీడు? బ్రో అల్లు అర్జున్ అంటే గుర్తొచ్చేది ఆర్య. కంగువాతో పిచ్చెక్కించాడు సూర్య. అయితే వెళ్ళి ఆయన కాళ్ళమివ్వడు. ఆది జ్వాల అనంత జ్వాల వైర జ్వాల వీర జ్వాల. మూవీలో నాకు నచ్చింది ఏంటంటే దిశ నిన్ను చూసి ఎక్కుతుంది నష. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. ఏమైందిరా? సండే పూట తింటా చికెన్ మొక్క బ్రో కంగువాతో పెట్టాడు మొక్క. వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. సూపర్ బ్రో. ఏంటి బ్రో ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? 3D సినిమాలో వచ్చింది బ్రో కంగువా. మామూలుగా కాదు చూడండి. అయితే రక్తమే నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను బ్రో టైం అయిపోయింది తమ్ముడు. కార్తీ ఈ సినిమాలో ఉన్నాడు. కార్తీ సర్వనాశనం చేసావు దరిద్ర పెదవా. బ్రో చూడండి బ్రో ఎలా పడ్డా చూడండి బ్రో. ఘాట్లు ఓకే నో యూస్. వాడు విండండి. దయచేసి జాగ్రత్తలు తీసుకోండి బ్రో దయచేసి. ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. బాబా 3Dకి అసలు రావద్దు. 3Dకి అసలు రావద్దు. వచ్చేస్తుంది కంగువా. బాయ్. అలా ఓవరాల్ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ఓకే గుడ్. సెకండ్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్. నిజమా? అరే ఇంత ఇంటెలిజెంట్ ఎలా డెవలప్ చేశారా? కంగువా మూవీ అయితే నాతో బిలో యావరేజ్ మూవీ అన్న. ఇదేనా పద్ధతి? ఇట్లనేనా మాట్లాడేది? అనిపిలే మూవీలో ఏదైనా బాగుంది అంటే అది ఒక్క క్లైమాక్స్ ఒక్కటే. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. అసలు ఆ పార్ట్ కూడా అనవసరం. కార్తీ గారు కూడా అనవసరంగా ఒప్పుకున్నారు అనిపిస్తుంది. నేను సూర్య గారి దగ్గర నుంచి ఇట్లాంటి మూవీ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలే. నేను వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఎందుకంటే మూవీలో మ్యాటర్ ఏం లేకుండే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సినిమాలో ప్రమోషన్ కంటెంట్ చాలా ఉంది, బట్ అందులో సగమైనా సరే సినిమాలో లేదనిపించింది నాకు. చికెన్ బిర్యానీ తిన్నా, మటన్ బిర్యానీ తిన్నా, ఇది సముద్రం అడుగునున్న సొరచేప బిర్యానీ. ఎలా మూలపోయి ఎవడో కనపడకుండా ఉంచండి. పార్టీ అయిపోయిందా మిగిలిన తిని పోతురు. ఈ సినిమాతోనే ఆస్కార్ అవార్డు రాబోతుంది సినిమాకి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్టింగ్, నాట్ ఓవర్ యాక్టింగ్. నాకు తెలిసి ఈ సినిమాతో సూర్య గారు 2000 కోట్ల పైన కొట్టబోతున్నాడు సినిమా. అంత బంపర్ ఆఫర్ నాకెందుకు లేదు సార్, తట్టుకోలేను. మామూలు లేదు సినిమా, అసలు బేబత్ని చూపించాడు. ఇది ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ అన్న. ఇది అసలు చాలా బాగా తీసాడు. అసలు నేనైతే ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేసుకోవాలా. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. ఒక్కొక్కరికి పిచ్చల ప్యాక్ ఎలివేషన్ కి న్యాయం చేశాడు. 1000% చేశాడు. ఓకే అర్థమైంది. దిశ పాటాని గారి అందం చూడాలనుకుంటే కంగువా చూడాలి. విజ్ఞాన ప్రదర్శన కంగువా ఎలా ఉంది? మామూలుగా అల్టిమేట్ భయ్యా. నిజంగా ఏమన్నా యాక్టింగ్ ఇదిగా తీసాడు. అసలు ఆ సాంగ్స్ ఏంది భయ్యా, ఎమోషనల్ ఏంది, అసలు ఆ ఫైట్ లేదు భయ్యా, మామూలుగా లేదు, వేరే దమ్ము. ఏదో అనుకున్నాను కానండి,
అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. దమ్ము చూపించినమాట. అసలు సూర్య అన్న బ్యాక్గ్రౌండ్ అసలు మామూలు టచ్ చేసే రేంజ్ వెళ్ళిపోయాడు. ఎక్సలెంట్ మూవీ అన్న. అప్పుడెప్పుడో బాహుబలి చూసాము, త్రిబుల్ ఆర్ చూసాము. గ్రాఫిక్స్ ఆ రేంజ్ లో చేశారు. అద్భుతం, ఫెంటాస్టిక్. నాకు నిజంగా సూర్య గారి యాక్టింగ్ కన్నా బాబీ డియోల్ యాక్టింగ్ మాత్రం అనిమల్ ని మించిపోయిందన్న. సూర్య అంత బాగుంది మూవీ అయితే, నిజంగా చెప్తున్నా. చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. మూవీ అయితే నిజంగా చెప్తున్నా, హీరోయిన్ దిశ నిన్ను చూస్తే ఎక్కుతుంది నష. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్.